నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నంద్యాలలో కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభం. కొనుగోలు కేంద్రం, మద్దతు ధరల అమలు, పంట నష్టపరిహారం కోసం మొక్కజొన్న రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. లేఅవుట్ పరిధిలో నిర్మించిన గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించండి సిపిఐ. ఘనంగా మాజీ ఎంపీ బొజ్జ వెంకటరెడ్డి 23వ వర్ధంతి. సినీ హీరో ప్రభాస్ జన్మదినం సందర్భంగా నంద్యాల బ్లడ్ సెంటర్ నందు అభిమానుల రక్తదానం. రజక వృత్తిని పౌర సేవగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య. ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో అన్నప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం. 10వ తరగతి ఉర్దూ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ విడుదల చేసిన మంత్రి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టి అందులో భాగంగా తొలి దశలో 5 మెడికల్ కాలేజీలను విజయవంతంగా ప్రారంభించి నేటికి ఆ కాలేజీలలో వైద్య విద్య కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఎంతో దుర్మార్గమైన చర్య అని ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నేడు నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ నందు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకుడు నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మరియు వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, వైద్య సేవలను అందించేందుకు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 నూతన మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా తొలి దశలో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించి కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మరికొన్ని మెడికల్ కాలేజీలలో నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో వాటిని కూటమి ప్రభుత్వం కొనసాగించకుండా అడ్డుకుంటూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ ఉద్యమానికి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తమ పూర్తి మద్దతును ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ పూర్తయిన తరువాత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తూ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు సాదిక్ బాషా, సమ్మత్, ఆరిఫ్ నాయక్, కలాం, బాషా, తమీం, మస్జిద్, వైసీపీ నాయకులు అనిల్ అమృతరాజ్, మునయ్య, కన్నమ్మ, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, కత్తిశంకర్, దండె సుధాకర్, ఘన్ని కరీం, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చుమ్మా నాగన్న, సోహెల్ రాణా, జుబేర్, చాందుబీ, కుమ్మరి రాముడు, ఎర్రన్న, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఒక 6 కాలేజీలు కూడా మొత్తం కంప్లీట్ జరగడం జరిగింది. అందులో క్లాసులు కూడా జరుగుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా సిగ్గుజోడు. ఈ విషయాన్ని మేము వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణను ఈరోజు గాంధీ చౌక్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ప్రజలందరూ మద్దతిస్తూ దాన్ని హర్షిస్తున్నారు. గత ప్రభుత్వము అన్ని దానికి ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా బాధాకరము. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం అనేది చాలా తప్పు. దీనికి గవర్నమెంట్లో టేకప్ తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు ఈరోజు ఉన్నటువంటి ఈ టీడీపీ ప్రభుత్వం గవర్నమెంట్ కాలేజీలను రద్దు చేసి ఇది ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటున్నారు. కనుక ఈ ప్రైవేటీకరణ వద్దు అని
ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నంద్యాల నియోజకవర్గంలో కూడా అందరూ ఈరోజు మాకు గవర్నమెంట్ కాలేజీలు కావాలి, ప్రైవేట్ కాలేజీలు వద్దు అని అందరూ మూకుమ్మడిగా వచ్చి సంతకాలను చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కాలేజీలో ఉన్న క్వాలిటీ ప్రైవేట్ కాలేజీలలో ఉండదని కనుక ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో ఆలోచన చేసి గవర్నమెంట్ కాలేజీలు తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనం చూసుకుంటే ఒక స్టూడెంట్ గవర్నమెంట్ కాలేజీలో వస్తున్నారంటే ఎంత మెరిట్ పిల్లలు ఉంటారో అందరికీ తెలిసిన విధమే. మనం చూసుకుంటే ఉస్మానియా, గాంధీ, కర్నూలు మెడికల్ కాలేజ్ అయితేనేమి, గుంటూరు మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఏలూరు మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఎంత పేరుందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ గవర్నమెంట్ కాలేజ్లు యథావిధిగా కొనసాగించాలని మేము అందరి తరఫున కోరుకుంటున్నాము. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు గవర్నమెంట్. ఇప్పుడు ఉంటే ప్రస్తుతానికి ఆ టీడీపీ గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే అది వద్దు, అది తప్పు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున అందరూ కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు. ఈ వైద్యము విద్య అనేది ప్రైవేటీకరణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరగదు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అనేది తప్పు. ఆ భావన సరిదిద్దుకోవాలని చెప్పి ఉద్దేశంతో ప్రజలందరి తరఫున మేము కోరుకుంటూ ఇక్కడ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరిస్తున్నాము. ఈ యొక్క సంతకాల సేకరణ బట్టి కూడా గవర్నమెంట్ తన యొక్క నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మేము సౌహృదంగా కోరుతున్నాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పేదవాడికి విద్యా వైద్యం అనేది చాలా ఉపయోగకరమైనది. ఈ విద్యా వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద ప్రజలు చాలా నష్టపోతున్నారు. కావున కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణను ఎమ్మడే విరమించుకోవాలని మేము నంద్యాల పట్టణ ప్రజల తరఫున తెలియజేస్తున్నాము. ఎందుకంటే పేదవాడు చదువుకొని ఎంతో ఉన్నతమైన శిఖరాలను ఎక్కాలంటే ముందు వైద్యము, విద్య రెండు ఉండాలా. విద్యను జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 15 మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. గత ఎన్నేళ్ళ నుంచో దేశ చరిత్రలో లేనిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మెడికల్ కాలేజీలు 10 తెచ్చడం మన ఆంధ్రప్రదేశ్కు గర్వించదగ్గ విధం. అందులో 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్ అవుతున్నాయి. అంటే కళాశాలలు ఓపెన్ అయ్యి అందరు విద్యార్థులు చదువుతున్నారు. ఆ విద్యార్థులు చదువుతున్న కాలేజీలను కూడా మీరు ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి నిరంకుశమైన ధోరణి విరమించుకోవాలని అదేవిధంగా నంద్యాల ప్రజల తరఫున మేమందరం కోరుతున్నాము. రాబోయే కాలంలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకపోతే పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నాలు అన్ని చేస్తామని హెచ్చరిస్తున్నాము. కావున ప్రజలందరూ ఈ కోటి సంతకాల సేకరణలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని వివిధ మండలాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులతో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి రామచంద్రుడు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ నంద్యాల జిల్లా వ్యాప్తంగా 1,57,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు ఒక్కొక్క ఎకరాకు పెట్టుబడిగా 30,000 రూపాయలు, కౌలు 15,000 నుండి 20,000 రూపాయలకు చెల్లించి పెట్టుబడి పెట్టడం జరిగిందని, ఒక్క ఎకరా 30 నుండి 35 క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాల వల్ల పంట పొలాల్లో మరియు కల్లాలలో తడిసిపోయి రైతాంగం తీవ్రంగా నష్టపోయారన్నారు. అరకొర పండిన మొక్కజొన్నలను అమ్ముకుందామంటే మధ్య దళారులు కేవలం 160 నుండి 1,700 రూపాయల వరకు అడుగుతున్నారని, తూకాల్లో 5 కేజీలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. ఇంత జరుగుతున్నా ఓట్లేసి గెలిపించిన జిల్లా ప్రజా ప్రతినిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. అందువలనే గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులందరూ పనులు వదిలిపెట్టి కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చారని, ఇప్పటికైనా పాలకులారా కాస్త కల్లాల బాట పట్టండి, రైతుల ఇబ్బందులు తెలుసుకోండని కోరారు. కేంద్రంలోని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు ప్రకటించినటువంటి మద్దతు ధరలను అమలు జరపాలని డిమాండ్ చేశారు.
అన్ని మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శులు సురేష్, రామ్మోహన్, కోళ్లు రైతు సంఘం జిల్లా నాయకులు మార్క్, రైతు సంఘం నాయకులు గురెడ్డి, నరేష్, రంగస్వామి, శ్రీనివాసరావు, సుందరేస్తాన్, వివిధ గ్రామాల రైతులు మాధవరెడ్డి, భోగేశ్వరరెడ్డి, రమణ, హిమాం హుసేన్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ నాయకత్వాన కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. చాలా మండలాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చినారు. అట్లాగే రైతు సంఘానికి సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్స్ అంతా వి సుబ్బరాయుడు, వెంకటేశ్వరరావు, సురేష్, రామ్మోహన్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఏమంటే ప్రధానంగా వర్షాలు ఆగస్టు నుంచి ఇప్పటిదాకా వర్షాలు ఈరోజు వరకు పడుతున్నాయి. అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి, పూర్తిగా నష్టపోయారు. గత సంవత్సరం గిట్టుబాటు ధర లేక కొనుగోలు చేసేటువంటి వాళ్ళు లేక గత సంవత్సరం నష్టపోయారు ఖరీఫ్లో, రబీలో. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి జరిగితే రైతులకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు అనేటువంటి పరిస్థితి. ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే మేము డిమాండ్ చేస్తున్నది కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం మీరు ఏదైతే ప్రకటించారో వాటి ద్వారా కొనుగోలు చేయండి, నష్టపరిహారం ఇవ్వండి, కల్లాలు ఆరబోసుకోవడానికి ఇవ్వండి అనేట్టు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే చాలా విచిత్రమైనటువంటి విషయం, ఎన్నికలు వచ్చే వరకు ఓట్ల కోసము ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో ఆయన బయటకు వస్తాడు, ఆయన భార్య బయటకు వస్తుంది, ఆయన అక్క చెల్లెలు ఇంకా ఎవరెవరు ఉన్నారు కుటుంబ సభ్యులంతా ఇల్లు పట్టుకొని తిరుగుతారు. దేనికి? మీ ఓట్ల కోసం. మరి ఈరోజు 2-3 సంవత్సరాలుగా రైతులు కరువులతో, నష్టాలతో, గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతూ రోజు ఒక్కొక్క రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్నారా మన జిల్లాలో? ఉంటే మీరేం చేస్తున్నారు? తిరునాళ్ళకు, ఎల్లమ్మలకు, మల్లమ్మలకు మీరు పోతున్నారు, అక్కడికి పోయి పలకరిస్తున్నారు. మరి రైతుల దగ్గరికి ఎందుకు రావట్లేదు? రైతుల ధాన్యాన్ని మీరు ఎందుకు కూర్చోట్లేదు? రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఎందుకు మీరు ఆ ప్రయత్నం చేయలేదు? ఇప్పటికైనా మహాప్రభులు, ప్రజాప్రతినిధులు మీరు బయటికి రండి, మీరు బయటకు వచ్చే రైతుల పరిస్థితి చూడండి. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర 2400 ప్రకటించాలా. అట్లాగే నష్టపరిహారం కూడా మీరు ఇచ్చేటువంటిది 10,000, 5,000 కాదు, ఎకరాకు 40,000 రూపాయలు ఇవ్వాలా. పత్తి, మిర్చి లాంటి పంటలకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి విన్నవించాం, ఆమె మంచి మనసుతో అంగీకరించింది. ఇప్పటికే ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం మళ్ళీ ఈరోజు కూడా 2-3 రోజుల్లో మీకు మంచి వార్త వస్తుంది అనేటువంటి చెప్పారు. చాలా సంతోషం. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము చెప్తున్నాం, ఈ నెలాఖరు వరకు టైం ఇస్తాం. ఈ నెలాఖరు లోపల ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన కానీ ఎలాంటి ప్రయత్నం కానీ జరగకుంటే వచ్చే నెల మొదటి వారంలో రైతులు ఖచ్చితంగా ఆందోళన చేస్తాం. రైతు సంఘ నాయకత్వాన ఏడీ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆఫీసుల దగ్గర మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, ఆ పరిస్థితి రాకుండా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, నంద్యాల జిల్లా. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి హామీలు అమలు జరపని పక్షంలో మళ్ళీ రైతులందరం కలిసి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రైతు వద్ద ఉన్నటువంటి మొక్కజొన్నల్ని కింటా 2,400 రూపాయల ప్రకారం మొత్తం పంటను కొనుగోలు చేయాలా. ఈ క్రాప్ బుకింగ్ తో సంబంధం లేకుండానే పంటలు అనేది కొనుగోలు చేయాలా. అదేవిధంగా మేము పంట నష్టం అడుగుతుంటే ఇంకోవైపు చాలా మందికి పలు రకాల అనుమానాలు ఉన్నాయి. మేము పంట బీమా కట్టలేదు, ప్రీమియం చెల్లించలేదు, మాకు అందుతుందో రాదన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. గత ప్రభుత్వం అయితే పంటల ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు చెల్లించమంటున్నారు. ఈ రైతులు చెల్లించమనేటువంటి నిబంధన వల్ల జిల్లా వ్యాప్తంగా రైతాంగం నష్టపోతున్నారు. కాబట్టి ఈ నిబంధనతో సంబంధం లేకుండా ఈ జిల్లాలో మొత్తం మొక్కజొన్న వేసినటువంటి రైతులందరికీ కూడా పంటల బీమా వర్తింపజేయాలని చెప్పేసి రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరాం. కలెక్టర్ గారు కూడా ఆ విషయాన్ని ప్రభుత్వంతో చర్చిస్తారని చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ వర్షాల వల్ల తడిసిపోకుండా ఉండడం కోసం టార్పాలిన్ పట్టాలు గతంలో ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పట్టా కూడా ఇవ్వలేదు. దానిపైన విచారణ జరిపి పట్టాలు ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి బదుల్లో మేడం గారు చెప్పారు. అసలు ఈ జిల్లాలో పంటలు పండిస్తే మొక్కజొన్న కాదు, వరి కాదు, అన్ని రకాల పంటల్ని
ఎండబెట్టుకోవడానికి ఏ గ్రామంలో కూడా కనీసం ఒక 2-3 ఎకరాల స్థలం లేక రోడ్ల పైన ఈరోజు ఆరబోసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతాంగం పండించినటువంటి పంటలు ఆరబోసుకోవడానికి స్థలాన్ని కేటాయించి ప్లాట్ఫామ్ లాంటిది ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అడగడం జరిగింది. దీన్ని సాధ్యాసాధ్యాల గురించి చర్చిస్తానని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మనకు హామీ ఇచ్చారు. రైతులందరినీ కూడా ఒకసారి నాతో మాట్లాడాలని చెప్పి కూడా కలెక్టర్ గారు మనకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేస్తాం. అయితే మేడం గారు చెప్తున్నారు, నేను కూడా రోడ్లంటే మొక్కజొన్నలను ఆరబెట్టుదలను చూస్తున్నాను, అది దూర ప్రాంతాలకు వారికి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందేమో అని అన్నప్పుడు రైతు సంఘం మనం అడిగాం మేడం, అమ్మ మరి రైతు ఇంట్లో పోసుకోలేడు ధాన్యాన్ని, దిక్కులేని పరిస్థితుల్లో భార్య పిల్లలు రోడ్ల వెంట ఉన్నారు, అందుకొరకే మేము రైతులము పగలనగా రానక మధ్య ఈ వర్షానికి వస్తుంది పోతుంది వర్షము, అందుకొరకే ప్రతి మండలంలో ఒక 2 ఎకరాల స్థలం కేటాయించుకుంటే అక్కడ మా రైతులు ఆరబోసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి మనం రైతుగా ఆమెను కోరాము. ఆమె దానికి స్పందించింది. ఏది ఏమైనా ఈ కార్యక్రమానికి జయప్రదం చేసేందుకు ప్రతి మండలం నుంచి వచ్చిన రైతు సోదరులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 42 వార్డులలో లేఅవుట్ నిబంధనల ప్రకారం నిర్మించిన గృహాలకు మున్సిపాలిటీ వారు మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు సిపిఐ నాయకుడు బాబా ఫక్రుద్దీన్, శ్రీనివాసులు, ఇతర నాయకులు కలిసి మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, మున్సిపల్ కమిషనర్ శేషన్నకు వినతి పత్రం అందజేశారు. నంద్యాల పట్టణంలోని దశాబ్దాల కాలం నుండి ప్రస్తుత మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉన్నారని, అయితే వారు చొరవ చూపి నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని లేఅవుట్లో ఉన్న గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు కోరారు. నంద్యాల పట్టణంలో దాదాపు 42 వార్డులు ఉన్నాయి. 42 వార్డులలో ఎక్కడ చూసినా కానీ ఈ మధ్యకాలంలో లేఅవుట్ వేసిన ప్రాంతాలలో సరిగా వీధి కాలువలు, రోడ్లు లేక ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ చైర్పర్సన్ కానీ కలిస్తే అక్కడ ప్రాంతంలో లేఅవుట్ కట్టినారా లేదా మాకు తెలియదు, అది లేఅవుట్ కట్టనంటున్నారు. కానీ ఒకటి అక్కడ ఉండే వాళ్ళంతా నూతనంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళ లేఅవుట్ ఉండాయా అని చూసే కట్టింటారు. కానీ అది కూడా వీళ్ళు కాంట్రాక్టర్ మీద లేకుంటే ఆ లేఅవుట్ వేసిన వాళ్ళ మీద ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఇల్లు కట్టిన తర్వాత ఈ అంతా సంసారాలు చేస్తున్న తరుణంలో మాకు లేఅవుట్ లేదు అని చెప్పడం ఇది బాధాకరము. ఎందుకంటే నంద్యాల పట్టణంలో చెరుకట్ట కింద జగజ్జనని ఆలయం పక్కన వెనకల ఉన్న ప్రాంతాలలో దాదాపు 10-15 ఏళ్ల నుంచి ఇల్లు వేసుకొని ఇల్లు నిర్మించుకొని నివాసాలలో జీవనం సాగిస్తున్నారు. ఆ ప్రాంతాలలో ఇప్పటి వరకు కూడా రోడ్డు నిర్మాణము అదే విధంగా వీధి కాలువలు లేకపోవడంతో ప్రజలు, పిల్లలు, వృద్ధులు ఎంత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారో మీరు అధికారులు, అధికార పార్టీ నాయకులు సందర్శించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మంత్రి గారు ఉన్నారు, మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు దశాబ్దాల నుంచి నంద్యాల పట్టణానికి సుపరిచితులు. ఆయన కూడా 6వ వార్డు పరిధిలో ఆ ప్రాంతాలలో సందర్శించి ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారి బాధల నుండి విముక్తి కలిగించాలని భారత కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల జగజ్జనని నగర్ ఏరియాలో దాదాపు 10 ఏళ్ల నుంచి మేము ఇండ్లు కట్టుకొని ఉన్నాము. ఇక్కడ వీధి కాలువలు లేవు, రోడ్లు లేవు. ఇక్కడ కమిషనర్ కానీ ఫరూక్ సార్ కానీ ఎమ్మెల్యే కానీ కౌన్సిలర్ కానీ ఎవరు రావడం లేదు, వచ్చి చూడడం లేదు. మా కష్టాలు ఇక్కడ పాములు, చీకటి పడితే పాములు, తేళ్ళు అన్నీ వస్తున్నాయి. బుద్ధగు దోమలు గీమలు అన్నీ ఉన్నాయి. దయచేసి మాకు రోడ్లు కాలువలు వేయాలని కోరుకుంటున్నాము. గురువారం నంద్యాల పట్టణంలోని బొజ్జ వెంకటరెడ్డి అగ్రికల్చర్ ఫౌండేషన్ కార్యాలయంలో మాజీ ఎంపీ బొజ్జ వెంకటరెడ్డి 23వ వర్ధంతి సందర్భంగా బొజ్జ వెంకటరెడ్డి అగ్రికల్చర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఆయన కుమారుడు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులు, పట్టణ ప్రముఖులు మరియు రైతు సంఘం ప్రతినిధులు హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొజ్జ వెంకటరెడ్డి సేవలను స్మరించుకుంటూ ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేక స్మారక పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ బొజ్జ వెంకటరెడ్డి నిబద్ధత, నైతికత,
సేవాభావం కలిగిన ఆదర్శ ప్రజా నాయకుడని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగ ప్రగతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. సర్పంచ్గా ప్రారంభమైన ఆయన ప్రజాసేవ యాత్ర శాసనసభ, పార్లమెంట్, జాతీయ స్థాయి నేతృత్వ స్థాయికి చేరి ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. వక్తలు ఆయన రాజకీయ ప్రజాసేవలను తెలియజేశారు. నేటి రాజకీయ నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, నిట్టూరు సుధాకర్ రావు, విశ్రాంత యూనియన్ బ్యాంక్ ఏజీఎం శివనాగిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, గోపాల్ రెడ్డి, న్యాయవాది అసదుల్లా, రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, కార్యదర్శి మహేశ్వరారెడ్డి, కార్యవర్గ సభ్యులు పట్నం రాముడు, భాస్కర్ రెడ్డి, కొమ్మ శ్రీహరి, మద్దిలేటి రెడ్డి, జానో జాగో మహబూబ్ బాషా, కృష్ణమోహన్ రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత ముద్దారెడ్డి అగ్రికల్చర్ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గ్రామీణ విద్య గురించి, అదేవిధంగా గ్రామీణ భారతంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన సాంకేతిక నిపుణత గురించి, లేదా వారికి రైతులకు కావాల్సిన అడ్వైజరీ విషయాల్లో కూడా, అంటే ప్రభుత్వం నుండి కావాల్సిన అవసరాల గురించి కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమాలు కూడా మేము చేపడుతున్నాం. మేము బుజ్జారెడ్డి అగ్రికల్చర్ ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ కార్యక్రమాలను అదే దృష్టితో నెరవేరుస్తున్న అనేక సంఘాలతో కూడా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్యత కానీ, లేదా అఖిల భారత రైతు సంఘాల సమాఖ్యత కానీ, లేదా రాయలసీమ సాగునీటి సాధన సమితితో కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక చర్యలు కాదు. ప్రజల యొక్క ఆశయాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, లేదా గ్రామీణ భారత అభివృద్ధి కోసం జరిగే కార్యక్రమాలు మేము నిరంతరం చేసుకుంటూ పోతున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వాలకు సూచన చేస్తూ, ప్రభుత్వం తప్పుదారి పడుతున్నప్పుడు కూడా దాన్ని మీరు తప్పుదారి పడుతున్నారని చెప్పే కార్యక్రమాన్ని కూడా మేము చేసుకుంటూ వచ్చాం. ఈ నేపథ్యంలోనే మేము అగ్రికల్చర్ ఫౌండేషన్ తరఫున, రాయలసీమ సాగునీటి సాధన సమితి తరఫున కూడా రాయలసీమకు కావాల్సిన సాగునీటి అభివృద్ధి, లేదా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కూడా అనేకమైన కీలకమైన వ్యక్తులతో, అనేకమైన కీలకమైన సంస్థలతో కూడా కలిసి పనిచేస్తున్నాం. ఆ దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేసుకుంటూనే ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న కార్యక్రమంలో బుజ్జారెడ్డి గారిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆయన అభిమానులు నంద్యాల బ్లడ్ సెంటర్ నందు స్వచ్ఛందంగా రక్తదానం నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా చిన్న, భవానీ శంకర్, హాజీ సలీం, నాగార్జునుడు, శ్రీను, మల్లి, మాబాషలకు నంద్యాల బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుడు బ్లడ్ అచ్చు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముందుగా మన రియల్ హీరో అయినటువంటి ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు తలసీమ చిన్నారుల కోసం, గర్భిణీ మహిళల కోసం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని చిన్నన్న గారు అయితేనేమి, భవానీ శంకర్ స్వామి గారు అయితేనేమి, సీనన్న గారు అయితేనేమి, నాగార్జున అయితేనేమి, బాబాష గారు అయితేనేమి, మల్లన్న గారు అయితేనేమి, అజిత్ సలాం అన్న గారికి కూడా మీ అందరు కలిసి అభిమానులందరూ పెద్ద ఎత్తున నంద్యాల బ్లడ్ సెంటర్కి వచ్చి తలసీమ చిన్నారుల కోసం, గర్భిణీ మహిళల కోసం రక్తదానం చేయడం జరుగుతుంది. అలాగే కేవలం ఇది ఒక నంద్యాలనే కాకుండా జిల్లా వ్యాప్తంగా వీళ్ళందరి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు బలనపల్లి అయితేనేమి ప్రతి చోట పెద్ద ఎత్తున, ఎందుకంటే మచ్చలేని మహారాజు ఎవరంటే రారాజు ప్రభాస్ గారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో అయితేనేమి, దానం చేసే దాంట్లో అయితేనేమి రెగ్యులర్ గా బ్లడ్ క్యాంపులు చేస్తున్నారు. ఇలాగే సేవ కార్యక్రమం చేసి నిండు నూరేళ్ల ఆయుర ఆగ్రహంతో ప్రభాస్ గారు చెప్పి మరొకసారి నంద్యాల బ్లడ్ సెంటర్ తరఫున నంద్యాల ప్రభాస్ గారి అభిమానులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రజక వృత్తిని పౌర సేవగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 27 ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దోబీ పోస్టులను భర్తీ చేసి రజక యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. నేడు స్థానిక ఎన్జిఓస్ కాలనీలోని నరసింహ భవన్ నందు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ప్రథమ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మన్నూరు భాస్కరయ్య మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయినా నేటికి చేతి వృత్తిదారులు ఉన్న వృత్తులు కోల్పోయి ఉపాధి కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. అలాగే సేవా వృత్తిగా ఉన్న రజక వృత్తిదారుల పట్ల సమాజంలో చిన్నచూపు ఉందని, రజక వృత్తిదారుల పట్ల కుల వివక్షత, సామాజిక దాడులు నేటికి కొనసాగుతున్నాయని వాపోయారు. వీటిని అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ లాగా సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, రజక వృత్తిని పౌర సేవగా గుర్తించి వృత్తి చేసేందుకు ధోబీ గార్డ్స్,
వర్క్ సెట్స్, అధునాతనమైన పరికరాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని పేర్కొన్నారు. అలాగే జీవో నెంబర్ 27 ప్రకారం రజక కుటుంబాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న దోబీ పోస్టులు భర్తీ చేసి ఉపాధి కల్పించాలని కోరారు. రజక కార్పొరేషన్ కి కనీసం 2,000 కోట్ల రూపాయలు బీసీ బడ్జెట్ నుండి విడుదల చేసి 90% సబ్సిడీతో రజక వృత్తి కుటుంబాలందరికీ ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గురుశేఖర్, జిల్లా కన్వీనర్ సందావారి వెంకటేశ్వర్లు సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. శేషాద్రి శ్రీనివాసులు, జిల్లల శ్రీరాములు, జిల్లల శ్రీదేవి పాల్గొన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీ ఎన్నిక 32 మందితో కమిటీ, 12 మంది ఆఫీస్ బేరర్స్తో ఏకగ్రీవంగా కమిటీ ఎన్నిక చేశారు. అధ్యక్షులుగా సుబ్బారాయుడు, కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు జమాలయ్య, రామకృష్ణ, శివప్రసాద్, గోకారం అయ్య, సహాయ కార్యదర్శులుగా రామకృష్ణ, బోయరేగుల చంద్ర, పాణ్యం రమేష్, ఎలవత్తుల వెంకటేశ్వర్లు, సుబ్బారాయుడు, కవిత, నరసింహులు తదితరులు ఆఫీస్ బేరర్స్ గా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో జిల్లా నుండి 11 మండలాల సభ్యులు పాల్గొన్నారు. ఇస్తానని చెప్పారు. మేము కోరుతున్నాం ఈ మహాసభ సందర్భంగా అయా రజకులకు సంబంధించినటువంటి సామాజిక రక్షణ చట్టం ఈ రోజు మహిళలపైన లైంగిక వేధింపులు, కులదోషంలో గ్రామాల్లో బహిష్కరణలు, దాడులు జరుగుతున్నాయి. రజకులకి సామాజిక రక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగా ఒక చట్టం తీసుకురావాలని, అదేవిధంగా జీవో నంబర్ 27 ప్రకారం తిరుపతి దేవస్థానం కానీ, శ్రీశైలం దేవస్థానం కానీ ఎండోమెంట్ ప్రకారంగా ఉన్నటువంటి పెద్ద దేవస్థానాలన్నింటిలో అట్నే వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీ దోబీ పోస్టులు భర్తీ చేసి రజక కుటుంబాల్లో ఉన్న పిల్లలకు ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని కొనసాగించాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు రజక కార్పొరేషన్ నుంచి కనీసం 2,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి రజకుల్లో ఉన్నటువంటి పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, రజక వృత్తిదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి మోడర్న్ దోబీ గార్డ్స్ ద్వారా ఉపాధి కల్పించే విధంగా, వృత్తికి భద్రత, రజక వృత్తిదారులకి సామాజిక రక్షణ చట్టం కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో సాకలైలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ స్ఫూర్తిగా తీసుకొని రజకులను చైతన్యపరిచి అనేక ప్రజా సంఘాలు కలుపుకొని ఐక్య ఉద్యమాలకు సిద్ధపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేదారేశ్వరి సమేత ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా అన్నప్రసాద వితరణ కేంద్రం ప్రారంభించారు. ఈ నెల 22వ తేదీ నుండి నవంబర్ నెల 20వ తేదీ వరకు 30 రోజుల పాటు ఆలయానికి విచ్చేసే భక్తులకు ఉదయం 12:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి దాతలు, భక్తులు ఆర్థిక వస్తు రూపేణా సహాయం అందించాలని వారు కోరారు. భక్తులు రావాల్సిన అన్నదానం స్టార్ట్ చేయబడినది. భక్తులు వచ్చి భరించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మైనారిటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో స్టడీ మెటీరియల్ను నేడు మంత్రి ఫరూక్ విడుదల చేశారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ CEDM ఆంధ్రప్రదేశ్ శాఖ రూపొందించిన ఉర్దూ మీడియం 10వ తరగతి స్టడీ మెటీరియల్ను
డిఈడిఎం సంచాలకుడు ఎఫ్ఏసి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ ఎండి యాకూబ్ బాషా అధ్యక్షతన మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం నంద్యాలలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, జిల్లా ఉర్దూ పాఠశాలల తనిఖీ అధికారి అస్ముద్దీన్, పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. प्लीज अड़गेगा చెప్పి बोल ओके सर CDM जो है देख सकते हैं इंशाल्लाह अज़ीज़ रियासत सतह पर हर उर्दू स्टूडेंट के हाथ में जो है किताब जो है आ जाएगी। अरे कोई क्लियर अरे क्लियर సక్రాయాలు కల్పించిన మంత్రి ఫారూక్ గారు సక్రాయాలు సన్మానాలు జన్మదినం శుభాకాంక్షలు మన నేతకు తెలుపుకోండి। 2 महीने के बाद तालिबे सदावत ट्रकों के हाथों से मटेरियल जो है फ्राहम करते हुए देखे जा सकते हैं। మన వంతు మనము సహాయం చేస్తాం। అట్లే డైట్ స్టాఫ్ను కూడా ఇక్కడికి పిలిపించి ఐ హుస్సేన్ చాలా మంచి ఎక్స్పర్ట్ లెక్చరర్ ఉన్నారు, ఆయన్ను కూడా పిలిపించి మీకు ఏదైనా కోచింగ్ కానీ అండ్ మైనారిటీస్ వెల్ఫేర్ సార్ ఎన్ఎండి ఫారూక్ సార్ కృషి వలన మనకు చాలా చాలా నంద్యాలలో ఉర్దూకు సంబంధించిన కోచింగ్ సెంటర్స్ అన్ని మనకి ఎక్కడి నుంచో విజయవాడ నంద్యాలకు రప్పించబడ్డాయి। ఆ క్రెడిట్ గోస్ టు మన మినిస్టర్ సార్ గారు। చదువుతుంది ఇది అనుకుంటున్నాం సార్, మన రీజనల్ సెంటర్ నంద్యాలలో ఏర్పాటు చేయాలని। ఇంకా दूसरी बात जो है रखे हम लोग टेट और डीएससी जो एग्जाम चलते हैं दो पहले लेवल में होता है सर इंग्लिश और उर्दू में। हाल ही में जो है 80% 87 जो स्टूडेंट सिलेक्ट हुए हमारे डिस्ट्रिक्ट से, सबको ट्रेनिंग अनंतपुर में रखे हैं, उसका एग्जाम महीने था सर। 87 में अगर जो है 32 जो है SC ST 28 तेलुगु इंग्लिश में लिखे, क्या मैं उर्दू नहीं लिख पाता, हमारे नहीं आता। उन्होंने जा रहे हैं उर्दू पढ़ाने के लिए उर्दू स्कूल्स में, तो किस तरह से जॉब हासिल कर होते इंग्लिश आता सब लोग पर इंग्लिश पढ़ लेते हैं, आप जो टेप शेडिंग कर देते हैं सर, बस जॉब आ जाते हैं, वहां बजाकर तेलुगु इंग्लिश पढ़ा लेते हैं। तो आज से स्टेट ऑफिसर उर्दू स्कूल से जाने के लिए सवाल है, तो उन्होंने भी पढ़ सकते हैं, आ सकते हैं, उर्दू में पढ़ा सर, इंग्लिश नहीं रहना सर, एक ही उर्दू में रहना। उर्दू में अगर कमांडिंग है दम है तो जरा उर्दू पढ़कर समझ कर। सर की बात रही सर स्टेट लेवल में स्टेट रैंकर्स हैं सर, डिस्ट्रिक्ट लेवल में तीनों को जो है 5-5 हजार देते हैं, स्टेट लेवल में 3 बच्चे खुशनसीब में हमारे नंदल डिस्ट्रिक्ट के स्टेट लेवल में 3 रैंक रहे हैं सर। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నంద్యాలలో కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభం। కొనుగోలు కేంద్రం, మద్దతు ధరల అమలు, పంట నష్టపరిహారం కోసం మొక్కజొన్న రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా। లేఅవుట్ పరిధిలో నిర్మించిన గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించండి సిపిఐ। ఘనంగా మాజీ ఎంపీ బొజ్జ వెంకటరెడ్డి 23వ వర్ధంతి। సినీ హీరో ప్రభాస్ జన్మదినం సందర్భంగా నంద్యాల బ్లడ్ సెంటర్ నందు అభిమానుల రక్తదానం। రజక వృత్తిని పౌరసేవగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య। ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో అన్నప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం। 10వ తరగతి ఉర్దూ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ విడుదల చేసిన మంత్రి। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।